ప్రైజ్ లార్డ్. ప్రభువు నామంలో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాల సమయమున మనందరం కూడుకొని ఈ విధంగా ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి ప్రత్యేకమైన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్న పిల్లరా, నిజం, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యం, ఒక నూతనమైన మేలు, ఒక నూతనమైన నడిపింపు మీ జీవితంలో జరిగించబోతుంది. నిజంగా ఉదయకాల ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉదయకాల ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ఉదయకాల ప్రార్థన మన జీవితాన్ని సరిదిద్ది అద్భుతమైన కార్యాలను జరిగిస్తుంది. నిజముగా ఈరోజు నీవు అలాంటి శోధనలో, అలాంటి వేదనలో ఉంటే ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు నిశ్చయముగా దేవుడు మీ కుటుంబాలని ఆశకరంగా మార్చబోతుంది. మీ జీవితాలని నూతనంగా కట్టబోతుంది. మీ పరిస్థితులు మారబోతున్నాయి. మెరుకులు, మీ వేదన, మీ శోధన, సమృద్ధి, స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కలగ చేయబోతుంది. నిజముగా ప్రియులరా, ఈరోజు కృంగిపోయి ఉన్నవా, వేదనలో ఉన్నవా, అనేకమైన నిరుత్సాహంలో ఉన్నవా, పరిస్థితులలో మార్పులు రాలేవని చెప్పేసి కృంగిపోతున్నావా, ఈ ఉదయము దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు. ఈ ఉదయము నీ జీవితాన్ని సఫలపరచబోతుండు. ఈ ఉదయము నీ కుటుంబంలో గొప్ప కార్యాలను దేవుడు క్షేమమును, సమాధానాన్ని ఇవ్వబోతుంది. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో బలమైన కార్యాలు చేయగల సమర్థుడు కనుక నీ సమస్య నుంచి, నీ వేదన నుంచి, నీ దుఃఖము నుంచి, నీకున్న ఇరుకు నుంచి ఆయన విడిపించబోతుండు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు నీ కుటుంబంలో నెరవేర్చబోతుంది. నీకున్న సమస్య నుంచి విడిపించబోతుంది. ప్రియులరా, నిజముగా ఈరోజు నువ్వు అలాంటి సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నట్లయితే ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుని తాకబోతుండు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, జీవం గల తండ్రి, శక్తిమంతుడా, కృపగల దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, అధిపతి, బలవంతుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు వందనములు. అయా, మేము సాగిలపడి మోకరించి చేతులు పైకెత్తి నీ సన్నిధులు మేము ప్రార్థిస్తున్నాం. అయా, మా ప్రార్థన వినండి, మా మొర ఆలకించు ప్రభ. మాలో ఉన్న ప్రతి వేదన, మాలో ఉన్న ప్రతి శోధన, కలవరము, ఆవేదన, భయము, దుఃఖము, శ్రమ మమ్మల్ని కృంగిస్తున్నాయి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ ప్రత్యేకతను మా మీద కుమ్మరించు. నీ బలమును, నీ జ్ఞానమును, నీ శక్తిని దయచేయి. ప్రతి సాతాను శక్తుల ప్రభావాలు కూలిపోవాలి. వాడేసిన ప్లాన్స్, వాడేసిన తంత్రాలు, వాడేసిన కాడి కూలిపోవాలి ప్రభా. శత్రువుల మనుషుల నుంచి విడుదల దయచేయి. అయా, మనుషులు అనేక రకములుగా ఆవరిస్తూ ఉన్నాడు ప్రభా. వాడు అనేక రకాలుగా కృంగదీస్తూ ఉన్నాడు తండ్రి. అవి కుప్ప కూలిపోను ప్రభా. తండ్రి, ఎవరైతే కొండెములు ప్రభా, మరి అబద్ధ సాక్ష్యాలు ప్రభా పలికించి వారి మనస్సులని గాయపరుస్తారో, వారి ఆలోచనలను గాయపరుస్తారో, ఇప్పుడే తండ్రి ఆ శక్తులు కూలిపోను గాక, ఆ దురాత్మ శక్తులు బంధింపబడును గాక, ఆ చీకటి శక్తులు యేసు నామమున బంధింపబడును గాక. ఇదిగో నిశ్చయముగా ఈ ఉదయమున ప్రభు నిన్ను దర్శించబోతుంది. ఈ ఉదయమున ప్రభు మహిమ నీ కుటుంబాన్ని తాకబోతుంది, నీ పిల్లల్ని తాకబోతుంది, నీ భర్తని తాకబోతుంది, నిన్ను తాకబోతుండు. ఆయన శక్తివంతమైన కృపని ఆవరించబోతుంది. నిశ్చయముగా దేవుని సమాధానము, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయబోతుంది. నీ ఏడుపును దేవుడు చూసిన, నీ కన్నీటి వేదన దేవుడు చూసిన, నీ మనసులో, నీ ఆలోచనలో కలుగుతున్న దుఃఖన మనోవేదన, బాధని, వేదనని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నిన్ను సమృద్ధి, స్వస్థత దేవుడు కలగ చేయబోతున్నాడు. నీ రోగాన్ని, నీ వ్యాధిని దేవుడు చూస్తున్నాడు. నీకున్న కల్మషాన్ని, నీకున్న వేదన్ని సమస్తమును దేవుడు చూస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను తాకబోతుండు. ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ నిన్ను సమృద్ధిగా స్వస్థత కలగ చేయబోతుంది. హల్లెలూయా. ఇదిగో ఈ ఉదయకాల ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుని మహిమ కుమ్మరింపబడుతుంది, దేవుని శక్తి కుమ్మరింపబడుతుంది, దేవుని మహిమ కుమ్మరింపబడుతుంది. ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుని పరిశుద్ధాత్మ నిన్ను తాకబోతుంది, దేవుని శక్తి నిన్ను తాకబోతుంది. ఇదిగో జాబు లేదని, వివాహం కాలేదని నీ మనసు కృంగిపోతుందేమో, నీ జీవితంలో కార్యాలు జరుగుతులేవని చెప్పేసి నిరుత్సాహపడుతున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించబోతుంది. ఇదిగో నువ్వు అనుకున్న కంటే గొప్ప మేలు దేవుడు చేయబోతున్నావు, అనుకున్న కంటే గొప్ప కార్యాలు జరిగించబోతుండు. బిజినెస్ నష్టపోయినావని చెప్పేసి, జాబు లేదని చెప్పేసి అనేక విషయాల్లో కృంగిపోతున్నామో, ఇదిగో పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఒక బలమైన కార్యం, ఒక బలమైన మేలను ఈ ఉదయ కాలమున నీ పట్ల జరిగించబోతుండు. ఇదిగో ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో క్షేమమును, సమాధానము, లాభము కదండి, మేలు, సంతోషము, సమాధానముతో ఈ దినాన్ని దేవుడు నీకు ప్రారంభించబోతుండు. ఈ దినాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ దినములో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను. ఈ దినమున నీ జీవితంలో ఒక ప్రత్యేకతను ప్రభువు కుమ్మరించబోతుంది. ఈ దినమున నీ జీవితంలో ప్రత్యేకమైన మేలును చేయబోతుంది. ఈ దినమున ప్రత్యేకమైన కార్యాలను నీ పట్ల దేవుడు జరిగించబోతుంది. ఈ దినమున నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలమును దీవెనకరంగా మార్చబోతుంది. పనిని దీవించబోతుండు, బిజినెస్ దీవించబోతుండు. ఏ పని కొరకైతే నువ్వు పూనుకున్నావో ఆ పని సక్సెస్ కాబోతుంది. ఏ పని కొరకైతే నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో ఆ పని నెరవేరబోతుంది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మేలు, ఒక గొప్ప కార్యాలు, ఒక గొప్ప బలము, ఒక గొప్ప కార్యము దేవుడు జరిగించబోతుంది. ప్రియులరా, ఏషియా 41 అధ్యాయం
10వ దిగులు పడకుము, నేను నిన్ను బలపరచెదను, నేను నీకు సహాయము చేయువాడను. హల్లెలూయా. దేవుని సహాయము రాబోతుంది. నీ దిగులు కదండి దేవుడు బలపరచబోతుంది. దేవుని సహాయము నీకు అందబోతుంది. ఆయన ప్రత్యేకత నీ కుటుంబంలో జరిగించబోతుంది. చూడండి, కీర్తనలు 121 యెహోవా నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడబోతుంది, నిన్ను రక్షించబోతుంది. నీ కుటుంబంలో బలమైన కార్యాలను, బలమైన మేలును నీ జీవితంలో జరిగించబోతుంది. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ పరిస్థితులలో దేవుని క్షేమము రాబోతుంది. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగించబోతుంది. యోబు 22:21 నీకు సమాధానము కలుగునుగాక. ప్రతిదీ సమాధానముగా జరగబోతుంది. ఎందుకంటే దేవుని వాక్యము శక్తివంతమైనది. ఈ దినమున ఈ వాగ్దానాలు, ఈ యొక్క వాక్యము నీ జీవితంలో, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ కుటుంబం మీద నెరవేరునుగాక. ఆగిపోయిన ద్వారాలు తెరబడునుగాక. మూయబడిన ప్రతి సంఖ్యలు తెంచబడునుగాక. ఆ ద్వారాలు తెరబడునుగాక. ఆశీర్వాదాల మహిమ మీ మీద కుమ్మరింపబడునుగాక. పరలోకపు ఆకాశ వాక్యలు విప్పబడునుగాక. నీ కుటుంబం మీద కుమ్మరింపబడునుగాక. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అనారోగ్య సమస్య, డిప్రెషన్, కలవరము, గొడవలు, ఆందోళన, కోర్టు కేసు సమస్తాన్ని దేవుడు కొట్టివేయునుగాక. ఈరోజు ధైర్యముగాను విజయం పొందునుగాక. ధైర్యముగాను మేలు పొందునుగాక. కృంగిపోయిన నీ మనస్సు, ఓడిపోయిన నీ మనస్సు, ఒంటరితనమైన నీ వయస్సు, కృంగిపోతున్న నీ బ్రతుకులో దేవుని ధైర్యము, దేవుని శక్తి, దేవుని కృప, దేవుని బలము తాకబోతుంది. ఆయన నీ జీవితంలో ప్రత్యేకపరచబోతుంది. ఇదిగో నీ శత్రు సైన్యం కూలిపోతుంది. చీకటి శక్తుల ప్రభావాలు, మంత్రశక్తుల ప్రభావాలు, చేతబడులు, అంధకార సమూహాలు, భయము, ఆందోళన, కలవరము, చీకటి శక్తుల ప్రభావాలు, మెంటల్గా డిప్రెషన్గా ఉన్న ప్రతి చేతబడి శక్తులను నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆవరిస్తున్న ఆ శక్తులను నేను పాతాళాలకు బంధిస్తున్నాను. రైజబా రహంద లక్కబౌ రషీరి రజ్నాన్. ఆ దురాత్మ శక్తులని కాల్చివేయి ప్రభా. చీకటి శక్తులని కాల్చివేయి. ఆ అంధకార శక్తులు పాతాళాలకు బంధింపబడును గాక. ఇప్పుడే ప్రత్యేకతని మహిమ వారి మీద కుమ్మరింపబడును గాక. శత్రు సైన్యం కులునుగాక. చీకటి సైన్యం కులునుగాక. మంత్రగని గుండెల్లో బుగులు పుట్టునుగాక. శత్రు గుండెల్లో బుగులు పుట్టునుగాక. నిన్ను ఆవరిస్తున్న చీకటి గోడలు కూలిపోనుగాక. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని వెలుగు నిన్ను తాకబోతుంది. ఆయన వెలుగు నీ మీదికి రాబోతుంది. దేవుని సమాధానం నీ మీదికి రాబోతుంది. ఆయన మాట నీ మీదికి రాబోతుంది. నీ పిల్లల భవిష్యత్తు సరిచేయబోతుంది. హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతున్నామో, కిడ్నీ ఫెయిల్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, లంగ్స్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కదండి, ఎముకల ప్రాబ్లం, కిడ్నీ, అదేవిధంగా అనేకమైన మెదడు వ్యాప్ కావచ్చు, అనేకమైన సమస్యలతో నీ వ్యాధుల్లో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు. మంచం మీద పడుకొని లేవలేకపోతున్నామో, ఇదిగో ఈ ప్రార్థన నిన్ను స్వస్థపరచబోతుంది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, దేవుడు స్వస్థపరచబోతున్నావు. నర్రంలో, ఎముకల్లో, బ్లడ్లో, ఎముకలో స్వస్థత కలగబోతుంది. ఇక దేవుని వాక్యము 2 ఇంచులుగా ఖడ్గము ప్రియులారా, ఖచ్చితంగా అది నరలను, మూలుగులను సంపూర్ణ స్వస్థత నీకు కలగ చేయబోతుంది. దేవుని శక్తి బలవంతమైనది, దేవుని కృప బలవంతమైనది. ఈరోజు నిరుత్సాహాన్ని కదండి, వేదనని, కన్నీటి బాధని తీసివేసి దేవుడు సంతోషాన్ని నింపబోతుండు, ఆనందాన్ని నింపబోతుండు. లేన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్న కుమారి, నా కుమారుడా, యవనస్తుడా, ఈరోజు నీ జీవితం ఓటమి అయిపోయిందని చెప్పి దేనికి నువ్వు భయపడనికి లేదు. మంచి భవిష్యత్తు, మంచి మార్గాలు, మంచి మేలు నీ జీవితంలో ఉండబోతున్నాయి. ఇదిగో ఈ దినమున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుండు. ఈ దినమున ప్రత్యేకత నీ కుటుంబంలో నెరవేరబోతుంది. ఈ దినమున దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. ఈ దినమున ఒక ప్రత్యేకమైన కార్యాలు దేవుడు జరిగించబోతుండు కదండి. నీ ఏడుపును, నీ వేదనని, ఉదయమే వేదన, మనోవేదన కలిగి ఉన్నవేమో, ఉదయమునే నీ జీవితంలో అప్సెట్ అయిందేమో కదండి, లేవంగానే నీ జీవితంలో చీకటి కమ్ముకుందనే ఒక వేదన కలిగిందేమో. ఇదిగో పరిశుద్ధాత్మ నేను తాకి ఆ చీకటిని, ఆ వేదనను కొట్టివేసి ఈ దినం సంతోషంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వివాహం దినం ఉన్నదో, దేవుడు ఖచ్చితంగా ఈ వివాహంలో గత సంవత్సరం అంతా దేవుడిని కాపాడుతున్నట్లు ఈ దినం ఆయన కాపుదలని కుండును గాక. వివాహ విషయంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించుకో. ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో ఆ బర్త్డే గత సంవత్సరం అంతా దేవుడు తోడున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్కరంగా మార్చబోతున్నావు. మునుపు కంటే ఈ దినం నిన్ను ఆశీర్వించబోతున్నావు. నూతనంగా బిజినెస్ను ఎవరైతే మరి ఈరోజు ప్రారంభిస్తున్నారో, ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వారు దీవనకరంగా, ఆశకరంగా మార్చబడును గాక. ఎవరైతే ప్రయాణమై వెళ్తా ఉన్నారో, విదేశాలు కావచ్చు, టూర్స్ కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలకు నువ్వు ఏ పని మీద వెళ్తా ఉన్నావో, దేవుని కాపుదల, దేవుని కృప నేను నీ కుటుంబం చుట్టూ కంచవేయబోతుండు. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతుండు. ప్రవీణులరా, మరి దయచేసి ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రార్థన మీ జీవితంలో, మీ కుటుంబం మీద ప్రాప్తించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ అందరికీ నా ప్రత్యేక వందనాలండి. నా పేరు పాస్టర్ విలియం. అదేవిధంగా పాస్టర్ విలియం మినిస్టర్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ప్రార్థన 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే ప్రార్థనలో ప్రతిరోజు పాల్గొంటున్నారో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. కామెంట్ బాక్స్లో మీ రిక్వెస్ట్ని తెలియపరచండి. రేపు ఉదయం దాని కొరకు నేను ప్రార్థిస్తాను. దయచేసి మీ రిక్వెస్ట్ తెలియపరిచినట్లయితే తప్పక
మీ కొరకు నేను ప్రార్థిస్తా. ప్రార్థన ద్వారా దేవుడు అనేక మేలు జరిగిస్తూ ఉంటాడు. మరి ఈ లైవ్ ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలు విడుదల పొందాయి. దేవుడు స్వస్థపరిచాడు, బలపరచబడుతున్నారు, విడుదల పొందుతున్నారు. ఈరోజు నీవు కూడా నూతనంగా వచ్చినట్లయితే నా ప్రత్యేక వందనాలు. దయచేసి పాల్గొనండి, ఆశయం పొందండి, అనేకులకి ఈ లైవ్ని షేర్ చేయమని ప్రభు పేరిట కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.